నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ అంతర్గత భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ధైర్యం, నిస్వార్థ సేవ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఘనంగా దీపావళి వేడుకలు, కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న ప్రజలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 లో భాగంగా ఇద్దరు దివ్యాంగులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ట్రైసైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ నివాసం వద్ద ఘనంగా దీపావళి వేడుకలు. దేశ అంతర్గత భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ధైర్యం, నిస్వార్థ సేవ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొనియాడారు. దేశం కోసం, ప్రజల కోసం పోలీసులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన పేర్కొన్నారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్లో జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన వీర పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పోలీసులు కీలక బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా, విరామం లేకుండా నిరంతరం పనిచేసే పోలీస్ వ్యవస్థకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటామని అన్నారు. సైనికులు దేశ రక్షణలో నిమగ్నమై ఉంటే దేశ అంతర్గత భద్రత, పోలీసులు నిరంతరం పనిచేస్తూ ఉంటారని అన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు బాకా సత్యనారాయణ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి మాట్లాడుతూ పోలీసుల సేవలను కొనియాడారు. పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను జ్ఞాపికలతో సత్కరించారు. 3వ అదనపు జిల్లా జడ్జి, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి లక్ష్మీనారాయణ, జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, డీఎస్పీ ఆర్జే జయసూర్య, ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
फ्लैश और नो करेला जान స్మృతి పరేడ్ ముగిసింది. నిష్క్రమించడానికి పరేడ్ కమాండర్ కలెక్టర్ ఎంపీ గారిని పర్మిషన్ అడగడానికి వస్తున్నారు. నిత్యం దేశ సేవలో ప్రజాసేవలో పనిచేసేటువంటి పోలీసులు ఎవరైతే దేశ రక్షణలో అమరులయ్యారో వారిని వారి కుటుంబాలని స్మరించుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు పోలీసు అమరవీరుల దినోత్సవం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే దాకా ఎస్పీ గారు మాట్లాడుతూ చెప్పారు, దాదాపు 1960 సంవత్సరం నుండి ఈ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని, ఏదైతే 1959 అక్టోబర్ 21 నాడు జరిగినటువంటి ఒక సంఘటన ఉన్నదో, ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి లడక్ ప్రాంతంలో చైనా సైన్యంతో జరిగినటువంటి అత్యంత భీకర పోరాటంలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులైనటువంటి సందర్భంలో 1960 అక్టోబర్ 21 నుండి వారి స్మారకంగా ఈ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. పోలీసులు నిత్యం దేశ రక్షణలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల రక్షణలో నిమగ్నమై పనిచేస్తారనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి దీపావళి పండుగ నాడు దేశ సరిహద్దుల్లోని సైనికులతో జరుపుకుంటారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. నిన్న కూడా ఏదైతే ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ వాహన నౌక ఉన్నదో అక్కడికి వెళ్ళి వారితో దీపావళి వేడుకలను నిర్వహించినటువంటి సందర్భం మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకు ఈ విధంగా చేస్తారు అంటే సైనికుల్లో ఉత్సాహాన్ని నింపడానికి, వారి యొక్క నిబద్ధతను, వారి యొక్క కఠోర పరిశ్రమను కూడా గౌరవించడం కోసం. ఈ విధంగా సైనికులతో, సైనికుల కుటుంబాలతో మనం కలిసి పనిచేసినప్పుడు వారికి ఒక రకమైనటువంటి నైతిక స్థైర్యాన్ని పెంపొందించాలనేటువంటి ఆలోచనతో ఈ విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ అమర వీరుల దినోత్సవం సందర్భంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పోలీసుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచడంతో పాటు ఎవరైతే అమరవీరులైనటువంటి పోలీస్ కుటుంబాలు ఉన్నాయో వారందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలని సందర్భంగా చెప్తూ ఉన్నాం. దాని ఒక సజీవ నిదర్శనం మనకి ఇప్పుడే ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం విధి నిర్వహణలో 5 పోలీసులు అమరులయ్యారనేటువంటి విషయాన్ని. అంతేకాదు మనందరికీ తెలుసు, ఇవాళ మన జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి సోదరి నాగవేణి గారి భర్త నక్సలైట్ని ఏరివేసేటువంటి కార్యక్రమంలో విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం. మరి అటువంటి ఉమేష్ చంద్ర గారిని ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. వీరందరూ సేవలను గుర్తిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాయనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే పోలీసులకు మనం స్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ప్రభుత్వాలు కానీ అంతేవాదు వారి సంక్షేమం కోసం నిరంతరం కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా కూడా చెప్తూ ఉన్నాం. ప్రాణాలు అర్పించిన పోలీసు వీరులందరికీ నివాళులు అర్పిస్తూ వారు 24 గంటలు 365 రోజులు కష్టించి పనిచేసి ఈ దేశం కోసం పోరాటపడే వీరులకు మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే వారు చేసే కార్యక్రమాలు
ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి, ఆపదలు జరగకుండా చూడటానికి వారు చేసే కృషి నిరంతరం అభినందనీయం. వారు చేస్తున్న సేవలకి మనం మర్చిపోని వెలకట్టలేని కార్యక్రమాలు చేస్తున్నారు వారు. మరి ఈ పోలీసు అమరవీరుల సంవత్సర దినం రోజుని ప్రాణాలు అర్పించిన వీరులందరికీ కూడా గుర్తించుకుంటూ, సంస్మరణ చేసుకుంటూ, వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబాలు చక్కగా ఉండాలని, వారికి ఈ దేశం ఎప్పుడు రక్షణగా ఉంటుందని, ఈ ప్రభుత్వం ఎప్పుడు రక్షణగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ప్రతి సంవత్సరం 1960 నుంచి 95 నుంచి 59లో గట్టిగా జరుగుతుంది ఈ యొక్క ఇన్సిడెంట్. మన 10 మంది వరకు పోలీస్ వాళ్ళ సిబ్బంది ఇండియా చైనా బార్డర్లో ఫైట్ చేస్తే ఆ టైం దేశ కోసం ప్రాణం ఆహితి జరిగింది ఆ రోజు. సో ఇన్ సెలబ్రేషన్, ఇన్ కమమరేషన్ ఆఫ్ దట్ martyr, that ultimate sacrifice of our own life for the sake of the nation and development, we prati samvatsam to remember all those martyrs, and so far all the martyrs which have given up their lives, the policemen, police uniform, andaru mana state police gaani, paramilitary, army andaru kosam ee day is very very important. Last year Tuesday Bharat Rashtralo total 191 police వాళ్ళు gave their life fighting Naxals, terrorists, robbers, dacoits, while preserving these common citizens of the country. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 5 మంది పేరుగతికి ప్రాప్తంగా ఉంది, ఇంక్లూడింగ్ 2 DSP ర్యాంక్ ఆఫీసర్స్. సో ఈరోజు మన అందరి తరఫున యూ సెల్యూట్ టు దేర్ sacrifice of life for the nation. అందరూ చీఫ్ గెస్ట్ కమ్ ఓవర్ హియర్, అందుకు ధన్యవాదం, బికాస్ దే కమ్ ఓవర్ హియర్ అండ్ దే మోటివేట్ us further and we ensure that we continue to serve the nation as we have been continuing to till date now. పోలీసులో వచ్చినటువంటి అనేక సంస్కరణలు తర్వాత వచ్చినటువంటి అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే తీవ్రవాదం. ఈ తీవ్రవాదం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి దాపురించిందంటే, భారతదేశంలో ఒక పక్క నేపాల్లో ఉన్నటువంటి మావోయిజం నేపాల్ని దాటుకుని పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి నక్సలిజాన్ని కలుపుకొని నల్లమలై ఫారెస్ట్ మీదుగా అనేక మంది ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతో చేతులు కలిపి దక్షిణాన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి శాండల్ స్మగ్లింగ్ దాకా ఒక క్యారిడార్ని ఏర్పాటు చేసుకుని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులకు ఇవన్నీ కూడా దోహదపడేటటువంటి పరిస్థితులు అంతర్లీనంగా దీన్ని పొదుముట్టించేటటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత, భూమిక పోలీస్ వ్యవస్థ భుజస్కంధాలపై ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. తప్పనిసరిగా ఒక కమిట్మెంట్తో రాత్రి పగలన్నటువంటి తేడా లేకుండా, పండుగ దినం మామూలు రోజులకి పండుగలకి తేడా లేకుండా 365 రోజులు 24 గంటలు కూడా ప్రజల గురించి సేవ చేసేటువంటి డిపార్ట్మెంట్ మరి అగ్రగామిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఉంటుందనే సందర్భంగా నేను తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా మరి ఈ రోజున మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో మరి ఎంతోమంది గడిచటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఎంతోమంది వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలని అర్పించి మనందరికీ రక్షణ కల్పించినటువంటి అమరవీరులందరికీ కూడా నా తరపున మరి ప్రకటనటువంటి సానుభూతి తెలియపరుస్తూ, ముఖ్యంగా పోలీసులు వారి విధి నిర్వహణలో ఈరోజు యువత చెడు మార్గాలకు వెళ్లకుండా కానీ, యువత భవిష్యత్తును కానీ నిర్ణయించేదే పోలీస్ వ్యవస్థ. గ్రౌండ్ రియాలిటీ ఈరోజు గ్రామ స్థాయి నుంచి ఎక్కడి వరకైనా మన రాష్ట్రంలో ఏ నలుమూల ఏ విధమైన యువత బాగుండాలంటే పోలీస్ వ్యవస్థ వారి యొక్క బలోపేతంగా ఉండాలి. అటువంటి వ్యవస్థ ప్రభుత్వాలు కూడా ఇంకా బలోపేతం చేయాలి. వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా పెంచుతూ రాబోయే రోజుల్లో వారి కుటుంబానికి కూడా ప్రభుత్వం అండ ఉండి ఇంకా ముందర తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఎస్పీ గారికి కానీ వేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రాణాలు అర్పించి ఒక సుప్రీం సాక్రిఫైస్ లాంటిది ప్రాణాలు అర్పించడం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొని సొసైటీలో లా అండ్ ఆర్డర్ని, పబ్లిక్ సేఫ్టీని ఇన్షూర్ చేసేదే పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలు అర్పించిన అందరికీ కూడా ఈరోజు మనం నివాళులు అర్పిస్తున్నాం. సో ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చేది ఏంటంటే, పోలీస్ అంటే
పోలీస్లో ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి. పోలీస్ అంటే జస్ట్ యూనిఫామ్ అనేది గుర్తొస్తుంది, కానీ పోలీస్ అంటే ఒక లాయర్, బికాస్ చట్టం మీద అవగాహన ఉండాలి. పోలీస్ అంటే ఒక డాక్టర్, కష్ట సమయంలో దగ్గరుండి ప్రాణాలు కూడా కాపాడే లక్షణాలు. పోలీస్ అంటే ఒక టీచర్, సొసైటీలో అవగాహన క్రియేట్ చేయాల్సిన బాధ్యత. ప్రతి సమస్య ఏదైనా సరే, డ్రగ్ అయినా సరే, డ్రగ్ అబ్యూజ్ అయినా సరే, సేఫ్టీ రోడ్ సేఫ్టీ అయినా సరే, ప్రతి అంశంలో సమాజంలో పౌరులందరికీ కూడా అవగాహన కల్పించే డ్యూటీ కూడా పోలీస్. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం చక్రధర్రావు, డిఎస్పీ జె శాంతారావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్, కానిస్టేబుల్ ఎస్ బెల్సన్ జీవన్, కానిస్టేబుల్ ఎంఆర్ కోటేశ్వరరావు. అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ తుఫాన్ సిరింగా, అస్సాం ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ అర్చనాదేవి, లాన్స్ నాయిక్ హిమాన్ సహారియా, బీహార్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతం రజక్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజీవ్ రంజన్ మాల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ సింగ్, హవల్దార్ మిథిలేష్ కుమార్. దీపావళి సంబరాలు అమ్మరాన్నంటాయి. పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, పిండి వంటలు, విందులతో ప్రజలు సందడి చేశారు. సాయంత్రం నుంచి దీపావళి బాణసంచా సవ్వడి మొదలైంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ఇక దీపాల కాంతుల్లో హిందువుల గృహాలు దేదీప్యమానంగా కొత్త వెలుగులను సంతరించుకున్నాయి. భీమవరం పట్టణం బీసీఎన్ కార్యాలయం వద్ద జరిగిన దీపావళి వేడుకల్లో సంస్థ డైరెక్టర్ రుద్రరాజు లోకేష్ వర్మ, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. నాలుగు అక్కడ నుంచి ఉన్నాయి సార్.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4లో భాగంగా ఇద్దరు దివ్యాంగులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ట్రైసైకిల్స్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని P4లో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం దిరుసుమరకు చెందిన ఇద్దరు దివ్యాంగులకు దాతల సహకారంతో ట్రైసైకిల్స్ ను అందించామని అన్నారు. కంతటి వెంకటరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఉన్నవాళ్లు లేని వాళ్లకు సహాయం చేయడమే P4 లక్ష్యమని అన్నారు. బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎరంశెట్టి శివకృష్ణ, మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు చెల్లారాము, మాజీ కౌన్సిలర్ ఎండి నౌషాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. P4లో భాగంగా పేదవారికి సహకరించి వారు కూడా మన జనజీవన స్రవంతిలో ఉండాలని, వారు మనతో పాటు సమానంగా బతకాలని ఆలోచన చేసి విజ్ఞానవేది రంగసాయి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 2 ట్రైసైకిల్స్ ఇవ్వటం జరిగింది. ఒకటి దిర్చుమరి వారికి, ఒకటి భీమవరం వారికి. ఈ సైకిల్స్ ఇవ్వటం ద్వారా వారు నిత్యకృత్యాలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ వెహికల్స్ వారికి ఇవ్వటం జరిగింది. భీమవరం పట్టణంలో మరి అనేక మంది దివ్యాంగులుగా ఇక్కడ ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా వాళ్ళకి ప్రతి నెల కూడా మరి అధిక సంఖ్యలో మొత్తంలో ఆర్థిక సహకారం అందిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా కొన్ని బళ్ళు గవర్నమెంట్ ఇస్తూ ఉంటారు. దాంతోపాటు దాతలు కూడా మనకు సహకరిస్తూ ఉంటారు. మరి ఇవాళ దిర్సుమరు గ్రామం, భీమవరం గ్రామం నుంచి ఇద్దరు దివ్యాంగులకి మరి ఈ బళ్ళు ఇవ్వడం అనేది జరుగుతోంది. P4 అనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఇలాగా కుట్టు మిషన్లు, ఇలా బళ్ళు ఇవన్నీ ఇవ్వడానికి దాతలు ముందుకు వస్తున్నారు. మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో ప్రభుత్వం మరి అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. మరి P4 దీని మీద పేదరికాన్ని తగ్గించడం కోసం చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమానికి వాళ్ళు స్పందించి ఈ విధంగా గవర్నమెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం తెలియజేసుకుంటూ, మాజీ ప్రభుత్వ విప్ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసం వద్ద దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. తొలుత ఇండియన్ బ్యాంక్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి బాణసంచా కాల్చి వేడుక నిర్వహించారు. అనంతరం మెంటేవారితోట బైపాస్ రోడ్లోని తన నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బాలేదు దేవమక్షరం పరమం పదం కామయమహ్యం కామేశ్వర వై ప్రతిభాన్
సాష్టాంగ అష్టాంగ అపరాధ గంగాదేవి పద్మావ సమేత వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో గంగాదేవి పద్మావ సమేత వెంకటేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు మనోవాంఛ ప్రసిద్ధిరస్తు అకాల ఇప్పుడు కాసేపు ప్రకటనలు.